మా కన్న తల్లికే మంగళారతులు, మా తెనుగు తల్లికి మల్లె పూదండ. దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘన కీర్తి గలవోడా. కడలి అంచులు దాటి కదిలింది తెలుగు, ఎడదలోతులను మీటి ఎగసింది తెలుగు అన్నారు ఆధునిక కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ప్రపంచ భాషలలో ఇంతటి మహా ప్రశస్తిని పొందిన తెలుగు భాష అంతరించిపోతున్న భాషగా యునెస్కో పేర్కొంది. ఇది చాలా శోచనీయం. మన మాతృభాషను ప్రపంచ వేదికపై చెరగని భాషగా నిలబెట్టుకునే బాధ్యత మనందరి అంటే తెలుగు వారందరి అవశ్య కర్తవ్యం. తెలుగు భాషాభిమానంతో తెలుగు భాషామ తల్లి కీర్తి కిరీటంలో ఆణిముత్యాలై విరిసిన కొన్ని ప్రసిద్ధ సాహిత్య ప్రక్రియల వైశిష్ట్యాన్ని వివరించి తెలుగు భాష పట్ల మక్కువను కలిగించే సంకల్పంతో ఈ వినూత్న సాహిత్య రూపకాన్ని ప్రపంచంలోని తెలుగు వారందరికీ దూరదర్శన్ సప్తగిరి ద్వారా అంకితం చేస్తున్నాం. పద్యం, జానపదం వంటి కవిత్వ ప్రక్రియలే అనేకం స్త్రీ రూపాలతో ఈనాటి ఈ రూపకంలో పాల్గొనబోతున్నాయి. అదే తెలుగు భాషా సిరులు, తెలుగు సాహితీ సౌరభాలు. ఇందులో పాల్గొంటున్న కవయిత్రులు పద్యం సాహితీ శ్రీ తాడేపల్లి వీరలక్ష్మి గారు, శతకం ఆచార్య వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు, జానపదం డాక్టర్ చల్లా సీతామహాలక్ష్మి గారు, వచన కవిత డాక్టర్ వేమూరి సత్యవతి గారు, గజల్ డాక్టర్ ఎంబిడి శ్యామల గారు, పలుకుల తల్లి జీవ చైతన్య ప్రదాయిని అయిన శారదామాతకు శత సహస్ర వందనాలు. సభాసదులారా, నేను శారదాదేవి ముంజేతి పలుకు చిలుకను, శుచిముఖి అని, కలభాషిణి అని నన్ను కవులంతా ఆదరిస్తారు. ఆది పరాశక్తి అంతరంగం నుంచి అక్షర రూపమైన అంశతో అవతరించిన జనని వాగ్దేవి. సకల భాషా స్వరూప, అష్టాదశ విద్యలు, సమస్త సాహిత్య స్వరూపాలు, వ్యక్తిత్వపు ఔన్నత్యాలు సకలము వాగ్దేవి అనుగ్రహ రూపాలే. ప్రక్రియా రమణులారా, మీకు శుభ స్వాగతం. మీ ఆగమనం నేటి సదస్సుకు శోభ చేకూర్చింది. సాహిత్య పరిణామ క్రమంలో మీ ఉనికి అత్యంత అభినందనీయం. ఈ శుభ సందర్భంలో మీ వైభవ ప్రాభవాలను స్వయంగా వినిపించండి, అందరినీ మైమరిపించండి. జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘన కీర్తి గలవోడా. వీరవనితల గన్న తల్లేరా, వీరమాతల జన్మభూమేరా. రాగ తాళ సమన్వితమైన పాటలోని లయయే క్రమంగా ఛందోరీతిగా పరిణమించింది. ఛందస్సుకి లయ ప్రాణం. లయాత్మకమైన ఛందస్సులో ద్విపద మొదటిది. 4 పాదాలతో కూడిన ఉత్పలమాల ఇలా ఛందోబద్ధ పద్యం సుప్రసిద్ధం. కవిత్వంలో రసాభూతిని కలిగించేది పద్యం. పద్యం పలు రకాలుగా పదిలంగా అల్లుకుపోయింది. పద్యకాంత అందుకోవమ్మా, తెలుగు కవిత్వంలో నీవు వీరలక్ష్మివై సాగించిన వీర విహారాన్ని వినిపించు తల్లి. ముందుగా మా తెలుగు తల్లికి మల్లెపూల దండతో అలంకరించి నమస్కరిస్తున్నాను. ఆ తెలుగు తల్లి అనుగ్రహ విశేషంతో పద్యమై పరవశించాను. ఒకప్పటి తెలుగు సాహితీ సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాను. ఎందరో కవులు, వదాన్యులు, రాజన్యులు, వరేణ్యులు నాకు సమున్నత స్థానమిచ్చి, అగ్రతాంబూలమిచ్చి సింహాసనంపై అధిష్ఠింపచేశారు. ఆంధ్ర రాష్ట్రంలోనూ, ఆంధ్ర రాష్ట్రేతర ప్రాంతాలలోనూ, దక్షిణ భారతదేశంలోనూ దేదీప్యమానంగా విరాజిల్లుతున్నాను. తెలుగువారి హృదయాలను రాగరంజితం చేస్తూ రసానందానుభూతి వెల్లువలలో వలలాడిస్తున్నాను.
నన్ను ఉచ్చరించేటప్పుడు ముఖయంత్రంలో ఉన్న కదలికల ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని కలిగిస్తున్నాను. నాలోని కవిత్వాంశ ఉపదేశము వ్యక్తిత్వ వికాస హేతువు అవుతోంది సుమి. పిల్లలకు బాలబాలికలకు జ్ఞాపక శక్తిని పెంపొందించటంలో కారణభూతురాలిని. అప్పటికప్పుడు చమత్కారాన్ని కలిగిస్తుంది పద్యం. ఒకప్పుడు శ్రీనాథుడు దాహంతో అల్లాడిపోతూ పరమశివుడిని ఉద్దేశించి సిరిగలవానికి చెల్లును తరుణుల 16,000 తగ పెండ్లాడన్ తిరిపెమునకిద్దరాండ్ర పరమేశ గంగ విడుము పార్వతి చాలున్ అన్నాడు. సాక్షాత్తు లక్ష్మీదేవికి భర్త అయిన కృష్ణుడికి ఎంతమంది భార్యలున్నా పర్వాలేదు, నువ్వు ఆది భిక్షువివి, నీకు 2 భార్యలెందుకయ్యా, పార్వతీదేవి చాలే, నీ శిరస్సు మీద ఉన్న గంగాదేవిని విడిచిపెట్టు అని చమత్కారంగా చెప్పాడు. నేను పద్యాన్ని, నా పుట్టుక ఈనాటిది కాదు. క్రీస్తు శకం 9వ శతాబ్దంలో కొన్ని శాసనాలలో ఆసీనురాలినై ఉన్నాను. పండరంగని అద్దంకి శాసనం, యుద్ధమల్లుని బెజవాడ శాసనం, గుణగ విజయాదిత్యుని కందుకూరి శాసనంలో దర్శనమిస్తున్నాను. ఆయా శాసనాలలో మధ్యాకర వృత్తంలో శీసపద్యంగా తరువోచ ఛందస్సులో కనిపిస్తున్నాను. క్రమంగా మహాభారత కాలం నాటికి రూపుదిద్దుకున్నాను. సంస్కృత మహాభారతాన్ని వేదవ్యాసుడు ప్రజానీకానికి అందించాడు. పంచమ వేదంగా ప్రఖ్యాతి వహించిన మహాభారతం రాజరాజ నరేంద్రుని అభీష్టం మేరకు ననయ భట్టారకుడు ఆంధ్రీకరించి తెలుగువారికి నన్ను చేరువ చేశాడు. వాగనుశాసనుని కలం నుండి వివిధ ఛందోరీతులలో రూపుదిద్దుకున్నాను. అంతేనా, ఆదికవి అక్షర రమ్యతను చూపించడానికి ఉదంకుడు చేసిన నాగస్తుతి అత్యద్భుతంగా ఉంటుంది. ఉదంకుడు పైల మహాముని శిష్యుడు. పౌష్య మహారాజు భార్య పౌష్యదేవి ఆవిడ కుండలాలను స్వీకరించి గురుపత్నికి సమర్పించే నిమిత్తం వెళ్ళాడు. అవి తీసుకున్నాడు. తక్షకుడు వాటిని అపహరించాడు. తక్షకుడిని అనుసరిస్తూ ఉదంకుడు నాగలోకం చేరాడు. అక్కడ ఐరావతాది నాగరాజులను, వాసుకిని, తక్షకుడిని, అనంతుడిని ప్రస్తుతించాడు. మాకు ప్రసన్నుడయ్యడు అనే 4 పద్యాలలో ఆనాడు నన్నయ్య భట్టు రాసినది తరువాతి కవులకు శతక ప్రక్రియను నిర్దేశించి మార్గాన్ని చూపించాడని నేను భావించాను. అనంతుని ప్రార్థన నన్ను మంత్రముగ్ధురాలిని చేసింది సుమి. కలభాషిణి, అది వినిపిస్తాను. ఎందుకంటే సంస్కృత సమాస పద భూయిష్టమై విరాజిల్లుతున్న ఆ పద్యంలో పదాల మధ్యలో సకారాన్ని ప్రయోగించి ఆ ఊష్మంతో సర్పాల బుస్సుమనే ధ్వనిని వినిపింపచేశాడు. అనంతుని ప్రార్థన బహువన పాదపాబ్ధి కుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరము అజస్ సహస్ ఫణాళి దాల్చి బహువన పాదపాబ్ధి కుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరము అజస్ర సహస్ర ఫణాళి దాల్చి దుస్సహతర మూర్తికిన్ జలధిశాయికి పాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. అహో, ఆదికవి అక్షర రమ్యత ప్రశంసనీయం కదా. కవిత్రయంలో ద్వితీయుడైన తిక్కన సోమయాజి నాటకీయతను, తెలుగు పదాల గరువంపుతనాన్ని నాకు అద్ది కవిత్వంలో అద్వితీయుడైనాడు. కందపద్యంలో అందవేసిన చేయి తిక్కన సోమయాజిది. విరాట మహారాజు కొలువులో పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నారు. ద్రౌపది సైరంధ్రిగా అంతఃపురంలో ఉంది, అజ్ఞాతవాసం చేస్తోంది. విరాట మహారాజు భార్య సుదేష్ణ సోదరుడు కీచకుడు ద్రౌపది యొక్క సౌందర్యాన్ని చూసి మోహించి ఆమె పొందు కోరాడు. భీముడు
కీచకుడిని మట్టు పెట్టే నిమిత్తం నర్తనశాలకు రప్పించాడు. అక్కడ ద్రౌపది వేషంలో ఉన్న భీముడు మాట్లాడిన తీరు వ్యంగ్యము, హాస్యము ధ్వనించేటట్లుగా నన్ను ఆనంద వెల్లువలలో ఓలలాడించింది సుమి. నా పోల్కి ఆడదాని వెదకియు ఎచ్చటనైన బడయవచ్చునే అంటాడు భీముడు. ఇంకా నన్ను ముట్టి నీవు వెండియు వనితల సంగతికి పోవు వాడవే అయినన్ తనువే బడసిన ఫలమే కనియదవిదే చిత్త భవ వికారములెల్లన్ అంటాడు. మనస్సు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదని తిక్కన సోమయాజి సమాజానికి సందేశం ఇవ్వడానికి నేను సహకరించాను. కీచకుడి మరణానంతరం భార్యతో మాట్లాడిన తీరు నన్ను ఆనందింపజేసింది. చింతాశల్యము వాసనే భుజబలోత్సేకంబు నీకెక్కెనే శాంతిం బొందెనె రోష పావకుడు దుశ్చారిత్రునింజూచితే అంటాడు. పద్మముఖి, చింత అనే ముళ్ళు నీ మనసులోంచి తొలగిపోయిందా? నా భుజబలమేమిటో ఇప్పుడు నీకు తెలిసిందా? నీ కోపాగ్ని చల్లారిందా అని అడిగిన తీరు ప్రతి భార్యను ప్రతి భర్త అలా ఓదార్చాలని ఆనాడు నాకు ఆనందం కలిగింది. తరువాత ఎర్రన వర్ణనాప్రియుడైన ఎర్రన వర్ణనలలో మునిగి తేలాను. శివకవుల భక్తి తత్వానికి ఉబ్బి తబ్బిబ్బైపోయాను. కవయిత్రి మొల్లమాంబ చేసిన భక్తి భావనకి ఆనందంతో అలరించింది నన్ను. అంతేనా, శ్రీనాథుని సీసపద్యపు తూగులో ఊయలలూగాను. సహజ పండితుని భక్తి భావానికి మురిసిపోయాను. గోపికలు చేసిన మధుర భక్తితో శ్రీకృష్ణుడిని అనేక విశేషణాలతో చేసిన వర్ణన నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడు మోమువాడొకడు చల్వల మానధనంబు తెచ్చెను ఓ మల్లియలార మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే. గోపికల మధుర భక్తితో, పోతన పదాలతో, ఆ పదాల పోహళింపుతో జీవాత్మ పరమాత్మల ఐక్యతే మానవ జీవన పరమార్థమని చెప్పడానికి నేను మూలాధారమని ఆనందించాను, మురిసిపోయాను. ఆ అమ్మలగన్న అమ్మ కాటుక కంటి నీరు తుడుస్తూ బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకను అమ్మను అని అభయహస్తం ఇవ్వడానికి నేను ఆలంబనగా నిలిచాను. అంతేకాదు, శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి సామాజిక స్థితిగతులకు అద్దం పట్టాను. అవధులు లేని ఆంధ్రభోజుని ఆనందాన్ని తిలకించాను. అష్టదిగ్గజ కవుల అష్టాదశ వర్ణనలలో మునిగి తేలాను. కలభాషిణి సాక్షాత్తు 17-18 శతాబ్దాలలో నన్ను బాధ పెట్టారు సుమి. గర్భ కవిత్వం, చిత్రబంధం, నాగబంధం అంటూ వివిధ బంధాలతో నన్ను బాధ పెట్టారు. అయితే కందుకూరి వీరేశలింగం పంతులు వంటి సంఘ సంస్కర్తలు అభాగ్యోపాఖ్యానం, సరస్వతి నారద సంవాదం ద్వారా నన్ను బంధ విముక్తురాలిని చేశారు. ఒకంత సన్నగిల్లిన నా వైభవం పునర్వైభవాన్ని సంతరించుకుంది. అంతే, దానితో నేను ప్రజలతో మమేకమై సాగిపోతున్నాను. ఆ 17-18 శతాబ్దాల కాలంలోనే అవధాన ప్రక్రియ ద్వారా తిరుపతి వెంకట కవులు సాహిత్యాన్ని ప్రజా సాన్నిహిత్యం చేస్తూ నన్ను ప్రజలకు ఊరూరా కవిత్వపు పందిళ్లు వేసి నన్ను ఆనందింపజేశారు. పాండవోద్యోగ విజయ నాటకాలతో ప్రజలను ఉర్రూతలూగించి ఉవ్విళ్ళూరించి ఉత్తేజితులను చేశారు. ఈనాటికి ఆ పాండవోద్యోగ విజయ నాటకాలలో ఉన్నటువంటి పద్యాలు ప్రజల నాలుకలపై నర్తిస్తూనే ఉన్నాయి సుమి. ఉదాహరణకు ఒక పద్యం వినిపిస్తాను. జెండాపై కపిరాజు ముందు శితవాజి శ్రేణియుంగూర్చి నే దండం బుంగుని తోలు చందనము మీదన్నారి సారించుచున్ గాంధీవమ్ము ధరించి ఫల్గుణుడు
మోకంచెండుచున్నప్పుడు ఒక్కండు నీ మొర ఆలకింపడు, ఒక్కండు నీ మొరనాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్. ఇది తిరుపతి వెంకట కవులు రాసిన పద్యం. ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే ఈనాటికి ఆంధ్రులు ఈ పద్యాలను ఉచ్చరిస్తూ నన్ను ఆనందింపచేస్తున్నారు. కలభాషిణి, ఒక్క మాట చెప్పదలిచాను. ఏమంటే పద్యము 7 గడ సంస్కృతికి యుద్ధ చరిత, పద్యముననే నిలుచు జాతి ప్రాణమింత, పద్యము ఏ కాలవాహిని పడక నిలుచు చతుర బుద్ధిని పద్యము చేరుకొనుము అంటూ ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ నీకు ధన్యవాదాలమ్మా. తెలుగు భాషా సౌరభాన్ని, కవిత్వ రమణీయకతను విశ్వవ్యాప్తం చేసిన ఘనత నీది. పద్యరమణి, నీవు ఆచంద్ర తారార్కం వర్ధిల్లుదువుగాక. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంత ఘన కీర్తి గలవోడా, వీరవనితల గన్న తల్లేరా, వీరమాతల జన్మభూమేరా. కవి హృదయంతో పొంగి పొరలి వచ్చే భావావేశంతో చెప్పే పద్యాలే శతక రూపం ధరించాయి. కవిత్వానికి భావావేశం ప్రధానం కదా. మకుటంతో ఉండటం వలన శ్రవణ సుభగంగా ఉంటుంది. కథాసూత్రం ఏ పద్యానికి ఆ పద్యం విడివిడిగా ఉన్నందువలన భావ వ్యక్తీకరణలో స్వేచ్ఛ కలది శతకం. నీతి కోరే వారికి నీతి, భక్తి కోరే వారికి భక్తి, ఇలా వివిధ రీతులలో ఆంధ్ర భాషా సరస్వతి కంఠహారంలో పచ్చల పతకంగా ప్రకాశిస్తున్నది శతకం. శతక సుందరి, నీ వైభవాన్ని నీ పలుకులను నీ వినిపించు తల్లి. కోట్లాది హృదయాల గుండెలలో మిగిలిపోతున్న, మరులు రేకెత్తిస్తున్న భాష మన తెలుగు. మధుర మధురమైన ఈ తెలుగు భాషలో పద్య రూపంలో ఒక ప్రత్యేకమైన ప్రక్రియగా నేను విరాజిల్లుతున్నానమ్మా. ఆ వాగ్దేవి అనుగ్రహంతో అప్పటి నుండి ఇప్పటి వరకు నేను నిరంతరాయంగా నిత్య నూతనంగా ప్రకాశిస్తూనే ఉన్నాను తల్లి. నీవన్నట్లు ప్రారంభంలో నేను భక్తి ప్రధానంగానే అంకురించాను. ఆ తరువాత తాత్విక, శృంగార, హాస్య, సామాజిక, కథాత్మక అనువాద రూపాలలో విస్తృతంగా జనుల నాల్కలపై వ్యాపించాను తల్లి. ఇదంతా ఆ వాగ్దేవి అనుగ్రహమే సుమా. తెలుగు కవులు నాకు ప్రధానంగా 3 లక్షణాలను ఏర్పరిచారు. మొదటిది మకుటం. కవి తన ఇష్టదైవాన్ని సంబోధిస్తూ చేసేటటువంటి సంబోధనాత్మకంగాను, అలాగే కవి తన మనోభావాన్ని ప్రకటించటానికి అనువైన పదాన్ని కూడా ప్రతి పద్యము చివర మకుటంగా ఏర్పాటు చేసుకుంటూ నన్ను రూపొందించారు. ఈ మకుటమే ఇక ఏ భాషలోనూ లేని తెలుగు భాషకు విశిష్టమైన లక్షణంగా ఆపాదింపబడి నేను తెలుగు భాషలో మకుటం లేని మహారాణిగా విరాజిల్లుతున్నానమ్మా. ఇక రెండవది పద్య సంఖ్య. శతకము అంటే 100 కలిగినది అని అర్థం కదా. తెలుగువారికి 108 అన్నది సంప్రదాయబద్ధమైన గౌరవప్రదమైన సంఖ్య కనుక 108 పద్యాలలో నన్ను ఒక ప్రత్యేక ప్రక్రియగా ఆంధ్రులు ఆదరిస్తున్నారు. ఇక మూడవది ఛందస్సు. పద్య రూపంలోనే ఉంటూ కవి స్వీకరించిన మకుటానికి అనుగుణంగా ఒకే విధమైన ఛందస్సులో సాగుతూ నా రూపాన్ని నేను పదిలపరుచుకున్నాను. తెలుగులో రగడ మొదలైన దేశీయ ఛందస్సులను ప్రయోగించిన పాల్కురికి సోమనాథుడే నన్ను కూడా తెలుగువారికి పరిచయం చేశాడు. బసవా 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 వృషాధిప అనే అద్భుతమైన మకుటంతో వీరశైవ మత ప్రచారం కోసం నేను మొట్టమొదట తెలుగు లోకంలో కాలు మోపాను తల్లి. అనంతరం సాహితీ స్వర్ణయుగంగా పేరుకాంచిన కృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజ కవులలో ఒకడైన ధూర్జటి
శ్రీకాళహస్తీశ్వర అన్న మకుటంతో ఆయన హృదయంలోని వేదనను, భక్తిని, వైరాగ్యాన్ని, సంసార వైముఖ్యాన్ని ప్రకటించుకుంటూ ఆ కాళహస్తీశ్వరుని ప్రార్థించుకున్నాడమ్మా. రాజాస్థానాలలో ఉంటూనే ఆయన వెలువరించిన అభిప్రాయాలు ఆనాటి కవులకు, రాజులకు అందరకు ఆమోదయోగ్యంగా ఉండేటట్లుగానే ఆయన తన రచనలు సాగించాడు. రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు వారిచు అంభోజాక్షి చతురంతయాన తురగీ భూషాదులు ఆత్మవ్యథా బీజంబుల్ తదపేక్ష చాలు పరితృప్తిన్ పొందితిన్ జ్ఞానలక్ష్మీ జాగ్రత్ పరిణామమిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వర అని వేడుకున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆ శతకంతో నేను జనులకు మరింత చేరువయ్యానమ్మా. తెలుగులో నన్ను తలుచుకోగానే మొట్టమొదట జ్ఞప్తికి వచ్చే కవి వేమన. ఆటవెలది ఛందస్సును పట్టుకొని సమాజంలోని అవినీతిని, దురన్యాయాలను, మూఢాచారాలను నిరసిస్తూ అందమైన తెలుగు పదబంధాలతో, హాస్య చతురతతో జనులను ఉర్రూతలూగించిన కవి వేమన. ఇంటి ఆలి విడిచి ఇలా జారకాంతల వెంట తిరుగువాడు వెర్రివాడు, పంట చేను విడిచి పరిగేరిన ఎట్లు విశ్వదాభిరామ వినురవేమా అన్నాడు కదా. ఎంత అద్భుతమైన దృష్టాంతాలు, మన జీవన సంస్కృతికి సంబంధించిన దృష్టాంతాలు ఆయన పద్యాల్లో కనిపిస్తూ ఉంటాయి. అనుకూలవతి అయిన భార్యను విడిచిపెట్టి జారస్త్రీల వెంట తిరిగే వెర్రివాడిని గురించి చెప్తూ ఎంత దృష్టాంతాన్ని ఎంత అద్భుతంగా ప్రయోగించాడో చూడండి. పైరు బాగా ఏపుగా పెరిగి పండినటువంటి పంటను విడిచిపెట్టి ఆ పంట పూర్తి అయిపోయిన తరువాత అడుగున అక్కడక్కడా పడిన ఉన్నటువంటి కంకులను ఏరుకునేవాడు ఉంటాడే, అలాంటి వెర్రివాడు సుమా అంటాడు. మన సంస్కృతి, మన భాష, మన సంప్రదాయం, మన ఆచారాలు ఇవన్నీ కూడా వేమన పద్యాల్లో కనిపిస్తాయి. అందులో మూఢాచారాలను నిరసించాడు. ఎవరి గురించి ఆయన విమర్శిస్తున్నాడో వాళ్ళు కూడా హాయిగా నవ్వుకునే రీతిలో హాస్యాన్ని పండించాడు. అలా నేను హాస్య చతురతతో మరింతగా విస్తృతమైన ప్రచారాన్ని పొందానమ్మా. ఈ సందర్భంగానే సుమతి శతకాన్ని కూడా మనం ఒక్కసారి స్మరించుకోవాలి. బద్దెన భూపాలుడు విద్యార్థులకు అవసరమైనటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని నింపే అద్భుతమైన పద్యాలను, కంద పద్యాలను సరళమైనటువంటి భాషలో తెలుగువారికి అందించి నన్ను ఇంకా మురిపెంగా ప్రజల దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. అయితే కాసుల పురుషోత్తమ కవి అనే ఒక కవిని గురించి మనం మర్చిపోకూడదు. ఆయన రాసిన ఆంధ్రనాయక శతకంతో తెలుగు నేల 7 నిలువుల ఎత్తున పునీతమైపోయిందని ఆనాటి జనులు భావించేవారు. నీకు తెలుసు కదా కలభాషిణి, భాష పేరుతో ఒక దేవాలయం వెలసినటువంటి గడ్డ మన తెలుగు గడ్డ. ఆంధ్ర రాష్ట్రం నడిబొడ్డులో శ్రీకాకుళం గ్రామంలో ఆంధ్ర మహావిష్ణు దేవాలయం అతి ప్రసిద్ధమైన పురాతనమైన దేవాలయం. ఆ దేవాలయం ధూపదీప నైవేద్యాదులకు నోచుకోక శిథిలమైపోయినటువంటి స్థితిలో కాసుల పురుషోత్తమ కవి దానిని చూచి ఆవేదనతో, ఆర్తితో శతకాన్ని రచించాడు. చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హతవిమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ అన్న మకుటంతో సీస పద్యాలలో తన మనసులో ఉన్న భావాన్ని వ్యంగ్యంగా వెల్లడిస్తూ ఒక్కొక్క చోట భగవంతుణ్ణి నిందిస్తున్నటువంటి భావన కూడా కలిగిస్తూ అద్భుతమైన రచన చేశాడు. తెలుగులో వ్యాజస్తుతి అనే ఒక అలంకారం ఉన్నది. పైకి నిందలా గోచరిస్తున్నప్పటికీ
అంతర్భూతంగా స్తుతే దానిలో ఉంటుంది. అలాంటి అలంకారాన్ని చేపట్టి ఆయన శతకం రచించాడు. విష్ణుమూర్తికి దామోదరుడు అనే పేరుంది. ఆ పదాన్ని తీసుకొని చమత్కారంతో ఆయన ఒక పద్యం చెప్తాడు. అందులో విష్ణుమూర్తి యొక్క భార్య లక్ష్మీదేవి సమస్త లోకాలకు సంపదలనిస్తూ విష్ణుమూర్తి సంపదలనిచ్చేవాడు అనే పేరు తెచ్చింది. మరొక భార్య భూదేవి సమస్త భూభారాన్ని వహిస్తూ సమస్త సృష్టిని వహిస్తూ అఖిల భారహుడు అనే పేరును విష్ణుమూర్తికి తీసుకొచ్చింది. అలాగే విష్ణుమూర్తి పుత్రుడైన బ్రహ్మ సృష్టి చేస్తూ సృష్టికర్త అనే పేరును తండ్రికి తీసుకొని వచ్చాడు. అందుకే ఆండ్రు బిడ్డలు తెచ్చు ప్రఖ్యాతి కాని మొదటి నుండి నీవు దామోదరుడవే అని చమత్కరిస్తూ ఒకవైపు నిందిస్తున్నట్లు, నిన్ను నీవే రక్షించుకోలేని వాడవు, ఇంకా లోకాలనేవి రక్షిస్తావయ్యా అని వ్యంగ్యపు విసురులు విసురుతూ ఆయన రాసిన శతకం నాకెంతో ముచ్చట కొలుపుతున్నదమ్మా. ఆయన గురించి తలుచుకుంటేనే నా మనసు ఉప్పొంగిపోతుంది తెలుసా. కంచర్ల గోపన్నని మనం మరచిపోకూడదు. రామదాసుగా ప్రసిద్ధి చెందిన ఆయన తన జీవితాన్ని, తన ధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని కూడా శ్రీరాముని సేవకే అంకితం చేసి అష్ట కష్టాలు పడినటువంటి భక్తాగ్రేసరుడు కదా. ఆయన దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో నన్ను ఆలంబనం చేసుకొని ఆ శ్రీరామచంద్రుణ్ణి స్తుతించిన తీరు మనలను మైమరిపింపచేస్తుంది తల్లి. భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజకీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా డాండ డడాండ డాండ నినదంబులజాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధి అన్నాడు. ఆయన మత్త వేదండమునెక్కి దాశరథి యొక్క గుణాలను కీర్తించాడు. అలాగే నేను కూడా మత్త వేదండాన్నెక్కి తెలుగు లోకంలో విహరించాననే అనుభూతి నాకు కలిగిందమ్మా. ఎంత అద్భుతమైన భావాన్ని రామదాసు వెల్లడించాడు. కవయిత్రులు కూడా నన్ను ఆలంబనంగా చేసుకొని వారి మనసులోని భావాలను వెల్లడించారు. తరిగొండ వెంగమాంబ తాను నివసించిన గ్రామంలో ఉన్నటువంటి నరసింహమూర్తిని ఉద్దేశించి తరిగొండ నృసింహ శతకం రచించింది. అందులో ఆమె వైరాగ్యాన్ని, తాత్వికతను వెల్లడిస్తూ మధుర భక్తి ఛాయలను కూడా కొన్ని చోట్ల ఆమె ప్రదర్శించింది. ముత్యపు చిప్పలో స్వాతి చినుకులు పడినప్పుడు అవి ముత్యాలవుతాయని అంటారు కదా. అలాగే భగవంతుడా నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను అని స్త్రీ సహజమైన సుమధురమైన భావ సౌకుమార్యంతో ఆమె తన శతకాన్ని లోకానికి అందించింది. ఇక ఆధునిక యుగంలో భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమం జరిగిన కాలంలో కవులు, కవయిత్రులు అందరూ తమ కళాలను ఝళిపించారు. స్వాతంత్ర్య ఉద్యమం కోసం కళాలు చేపట్టి ఎలుగెత్తి నినాదాలు చేశారు, రచనలు చేశారు. వారిలో స్త్రీలు కూడా స్త్రీ విద్య కోసం, స్త్రీ స్వతంత్రత కోసం, స్త్రీ సాధికారత కోసం స్వయంగా శతక రచన చేశారు. వేమూరి శారదాంబ రచించిన మాధవ శతకం నన్నెంతో ఆకర్షించింది. స్త్రీకి విద్య ఎందుకు అని అడిగిన వారిని సూటిగా నిలదీసింది. మరి పురుషులకు విద్య ఎందుకు అని ఆమె ప్రశ్నించటం మొదలుపెట్టింది. ప్రతిభ విషయంలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమానులే కదా అని వారిని నిలదీసి ప్రశ్నించింది. అలాంటి అద్భుతమైన శతకాలు ఆధునిక యుగంలో కూడా అవతరించాయి. ఇంకా భావలింగ శతకం, దార్ల సుందరమ్మ, ఇటువంటి స్త్రీమూర్తులు ఎందరో నన్ను ఆలంబనం చేసుకొని వారి మనోభావాలను వెల్లడిస్తూ సామాజికంగా, రాజకీయంగా హాస్య చతురతతో
భక్తిభావంతో అనేక రూపాలుగా నన్ను విస్తృతపరిచారు. నేటి కాలంలో కలం చేపట్టిన ప్రతి కవి, పద్యము రాయగలిగిన ప్రతి కవి శతకంతోనే వారి కవిత్వాన్ని ప్రారంభిస్తున్నారు. మాతృమూర్తి మీద, తండ్రి మీద, లోకంలో మనం చూసేటటువంటి ప్రతి వస్తువు మీద శతకాలు ఈనాడు వెలువడుతున్నాయి. కాబట్టి శతకం మీద తెలుగు వారికి ఎంత ఆదరణ ఉన్నదో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది బాలబాలికల్లో మౌలికమైనటువంటి విలువలను పెంపొందించడానికి వ్యక్తిత్వ వికాస సంబంధమైన శతకాలు కూడా రాశారు. తెలుగు బాల శతకం కరుణశ్రీ అనే కవి రచించినటువంటిది, మల్యమాల రచించిన మల్యమాల శతకం, ఇలా ఎన్నో 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 రూపాలలో నేను తెలుగు లోకంలో ఈనాడు విస్తరించి ఉన్నాను. తెలుగువారితో విడదీయలేనటువంటి ఒక అనుబంధాన్ని నేను పెనవేసుకుని ముందుకు సాగుతున్నానమ్మా. భక్తి నుండి, వైరాగ్యం నుండి, తాత్వికత నుండి, హాస్యం నుండి, సామాజికత నుండి, కథారూపమైనటువంటి పద్ధతి నుండి నేను విస్తరించి పద్య రూపంలో ఉన్నప్పటికీ ఒక ప్రత్యేకమైన ప్రక్రియగా తెలుగు భాషకు నేను గౌరవాన్ని ఆపాదిస్తూ ఉన్నందుకు నాకెంతో ఆనందంగా ఉన్నది. తెలుగు కవిత్వ మహావృక్షానికి నేను ఒక సన్నజాజి తీగలాగా అల్లుకుపోయి పరిమళాలు వెదజల్లుతూనే ఉన్నాను తల్లి. ఇంతటి మహద్భాగ్యాన్ని నాకు ఆ వాగ్దేవి కలిగించింది. ఆ వాగ్దేవికి నమస్కరిస్తూ ఈనాడు ఈ ప్రక్రియ రమణులతో కలిసి ఈ వేదిక మీద నా మనస్సులోని భావాలను పంచుకునే అవకాశాన్ని నాకు కలిగించావు తల్లి. కలభాషిణి, నీకు ధన్యవాదాలమ్మా, ధన్యవాదాలు. ఛందస్ సంకెళ్లను విడిచి కవితను వెలయిస్తానని ప్రతిజ్ఞ చేసిన శ్రీశ్రీ రచించిన సిరిసిరి మువ్వ శతకం అలనాటి వేమన శతకం వలె సమాజంలోని సమస్త కోణాలను స్పృశించి వ్యంగ్యరీతిలో సాగింది. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంత ఘన కీర్తి గలవోడా, వీరవనితల గన్న తల్లేరా, వీరమాతల జన్మభూమేరా. ప్రాచీన మానవులు భాష లేని కాలంలో భావ వ్యక్తీకరణకు సైగలు చేసేవారు. ప్రకృతి సౌందర్యం చూసి పరవశించి కూని రాగాలతో భావ వ్యక్తీకరణ చేసేవారు. కాలక్రమంలో భాష పుట్టింది. తమ భాషను జోడించి చిన్న చిన్న పదాలుగా పాటలు పాడుకునేవారు. ఆ విధంగా మొదట పాట పుట్టింది. ప్రపంచంలోని ఏ భాషలోనైనా ఇంతే. పాటకు చాలా శక్తి ఉంది. బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది, ఉల్లాసం కలిగిస్తుంది. స్త్రీలు తీరిక సమయాల్లోనూ, పండుగలు, వ్రతాలు, నోముల్లోనూ ఒడ్లు దంచడం వంటి శ్రమ చేస్తున్నప్పుడు పాటలు జాలువారేవి. జానపదులే పాట పదం రూపంలో కవిత్వ సృజనకు ప్రాణం పోశారు. జానపద సాహిత్యంగా మారురూపై జ్ఞానపదం అయింది. జానపద కవిత్వమా ఏది? రమణీయంగా సదస్సులకు వినిపించు తల్లి. తప్పకుండా కలభాషిణి. ఒయిలాల ఒయిలాలో ఒయిలాల ఒయిలాలో ఒయిలాల 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 ఓయమ్మలాలో. ఎవరనుకుంటున్నారా? నేనండి, మీ మనసైన సొగసైన జానపద గేయ సుందరిని. నేను జానపదుల వాక్సంపదను, సామాన్యుడి ప్రతిభకు సజీవ సాక్ష్యాన్ని. జానపదుల భక్తైన, బాధైన, సంబరమైన, పురాణేతిహాస కథలైన ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని రకాల భావావేశాలతో కలగలిసి జనపదంలో పాటలా ప్రవహించాను. ముందుగా జానపదుల ప్రార్థనలో నేను ఎలా ఉన్నానో గమనించండి. శ్రీరమ్య వక్షుండో శ్రితవత్సలుండు, కారుణ్యధాముండో కనకాంబరుండు, వారిజ నేత్రుండు వరదగాత్రుండు, వారిజ నేత్రుండు వనదగాత్రుండు, శ్రీరమాధీసుండు సిరిలిచ్చుగాత, నాగజందెమువాడు నాగభూషణుడు, నాగబంధము బొజ్జ నడికట్టువాడు,
బేసి కన్నులవాణి ప్రియనందనుండు వాసిగా మిముగా చూవర సభ్యులారా. మరి శ్రామిక జీవుల్లో ఎలా ఉంటాను? కాయ కష్టం చేసేవాళ్ళు, బరువులు మోసేవాళ్ళు, వాళ్ళు తమ శ్రమను మర్చిపోవడానికి ఏదో ఒక ధ్వని కానీ పాటలు కానీ పాడుతూ పనులు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి రైతు కూలీల పాటలు చూద్దాం, చూడండి. సందామామ సందామామ నోమి నో మల్లాలో నో మల్లలాలో సందామామ సందామామ. ఆ సెల్లో కోతలు ఈ సెల్లో కోతలు వరిసెల్లో కోతలకి కూలీ జాస్తి అంట. పోదారి రాయే తూరు పొల్ల బుల్లెమ్మ పోదారి రాయే తూరు పొల్ల బుల్లెమ్మ. ఇలా సాగుతుంది. మరి ఇంకా స్త్రీల పాటలు ఎలా ఉంటాయో చూడండి. అసలు స్త్రీలు లేని నా పాటల్ని ఊహించుకోవడం చాలా కష్టం. బిడ్డ పుట్టినప్పటి నుంచి అత్తారింటికి పంపేదాకా లాలి జోల ఒకటి ప్రతి సందర్భంలోనూ నేనున్నాను. అంతేకాదండోయ్, వలపు పాటలు, ప్రేమ పాటలు, మామ పాటలు, ఇలా ఎన్ని సందర్భాల్లోనూ నేనున్నాను. ఉదాహరణకి వలపు పాటలను తీసుకుంటే అందులో బావా మరదళ్ళ పాట చూడండి. గుత్తి వంకాయ కూరోయ్ బావా కోరి వండి నానోయ్ బావా కూర లోపల నా వల్ల పంత కూరి వండానోయ్ బావా కోరికతో తినవోయ్ బావా. తన ప్రేమనంతా వలపంతా కూరలో కూరి ఎంత అందంగా కొసరి తన బావకి వడ్డిస్తుందో గమనించాలి. మరి ఇంకా మామ పాటలు తీసుకుంటే, రావోయి బంగారి మావా నీతోటి రహస్యమొకటున్నదోయి అవిస పువ్వులు 2 అందకున్నై నాకు తుంచిన జడలోన తురిమిపోదువు గాని రావోయి బంగారి మావా. ఇలా ఉంటే మరింకా అనుబంధ గేయాలు ఉన్నాయండి. అనుబంధ గేయాల్లో అంతేకాదు మరో మామ పాట ఏమిటో తెలుసా? సుక్కలని కొండ మీద సోకు చేసుకునే వేళ పంట బొది వరి మడితో పక్క నవ్వే వేళ చల్లగాలి తోటకంత సక్కలిగిలి పెట్టు వేళ పొద్దువాలినంతనే పుంత దారి అంటనే సద్దుమణగనిచ్చిరా ముద్దుల మావయ్య అంటూ ఊరు పొద్దు అలాక సద్దు మణిగిన తర్వాత రమ్మంటుంది. మరి ఇంకా అనుబంధ గేయాల్లో ఎలా ఉంటాయి? అందులో భార్యాభర్తల పాటలు చూడండి. అంతే నాకు చాలు తమలపాకు తొడిమే 10,000 అందరి ఓలే అడిగేదని కాదు కొందరి ఓలే కొసరేదని కాదు. అంటే కొత్తగా పెళ్ళైన జంటేమో భార్య మాటలు వినగానే మహా పొంగిపోయాట. అంతలోకి అట్నుంచి అత్తగారు ఎడుతోంది. అత్తగారు విని అబ్బో ఎంత ఉద్దికైన కోడలు అని అడుగుతోంది. అంతలోకి ఏమంటుందిట, ముక్కు ఒక్కొక్క కోరిక బయట పెడుతోంది మనసులోంచి. ఎలాగా? ముక్కుకు ముక్కరలేక ముక్కు చిన్న బోయినాది నీ ముగ్గురు తమ్ముల నమ్మి ముక్కుకు ముక్కెరతేరా అంతే నాకు చాలు తమలపాకు తొడిమే 10,000 అన్నది. అంతే నాకు చాలులో ఇంత అర్థం ఉందన్నమాట. ఒక్కసారి పాపం భర్త గారు కొయ్యబారిపోయాడు. ఇంకేం చేస్తాడు? ఇందులో సందేశం ఏమిటంటే గొంతెమ్మ కోరికలతో భర్తని అతిగా విసిగించకూడదని సందేశం. మరి అత్తాకోడల పాట కూడా ఉంది, గమనించండి. అందులో ఇచ్చే సందేశం ఏమిటంటే, వంట ఇంటిలోన ఉట్టి మీదుంచిన సున్నుండలే మాయ కోడల మినప సున్నుండలే మాయ కోడల ఇంటికి పెద్దయిన గండు పిల్లుండంగా ఇంకెవరు వస్తారే అత్తమ్మ వేరే ఇంకెవరు తింటారే అత్తమ్మ అంటుంది. అంటే ఈ పాటలో ఉన్నట్లుంటే గొడవలు తప్పవు, కానీ ఆదరాభిమానాలతో పరస్పర గౌరవాభిమానాలతో తల్లి కూతుళ్ళలా కనుక ఉన్నట్లయితే ఆ ఇల్లే కదా మరి స్వర్గసీమ. మరి పెళ్లి పాటలు ఎలా ఉంటాయి చూడండి. పెళ్ళిళ్ళల్లో ఆడపెళ్లివారిని మగపెళ్లివారు, మగపెళ్లివారిని ఆడపెళ్లివారు
వరుసైన వాళ్ళు ఇలా మేళమాడుకుంటూ ఉంటారు. అందులో ఉదాహరణకి వియ్యపురాల పాట తీసుకుంటే, వివరా మెరుగని వియ్యపురాలికి విడిదిలు చూపితిమి, వయ్యారాల వియ్యపురాలు విడిదిలో ఉండదుగా, సన్నజాజులు మల్లె మొగ్గలు విడిదికి పంపితిమి, ముగ్గు బుట్ట వియ్యపురాలు పువ్వే ముడువదుగా. ఇలా ఉంటాయి. మరి ఇంకా చివరగా నాలో ప్రతిఫలించిన తాత్విక చింతన ఎలా ఉంటుందో గమనిద్దాం. కొండండోరి చెరువుల కింద చేసిరి ముగ్గురు ఎగసాయం, చేసిరి ముగ్గురు ఎగసాయం, ఒకటి కాడి లేదు రెండు దూడ లేదు, కాడి దూడ లేనెగసాయం పండెన 3 పంటాలు, పండెన 3 పంటాలు, ఒకటి ఒడ్డు లేదు రెండు గడ్డి లేదు, ఒడ్డు గడ్డి లేని పంట విశాఖపట్నం సంతల పెడితే, విశాఖపట్నం సంతల పెడితే, ఒట్టి సంతే గాని సంతల జనం లేరు, జనం లేని సంతలోకి వచ్చిరి ముగ్గురు షరాబులు, వచ్చిరి ముగ్గురు షరాబులు, ఒకటి కాళ్ళు లేవు రెండు చేతులు లేవు, కాళ్ళు చేతులు లేని షరాబులు తెచ్చిరి 3 కాసులు, తెచ్చిరి 3 కాసులు, ఒకటి వల్లావు రెండు చెల్లావు. ఈ పాటను గమనిస్తే గనక ఆద్యంతం కూడా 3 అనే అంకెని సూచిస్తూ ఉంటుంది. ఏమిటంటే ధర్మార్థ కామ మోక్షాలు, త్రిగుణాలు, త్రిమూర్తులు, ఇలా విశ్వమంతా వ్యాపించిన నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలియచేస్తుంది ఈ తాత్విక గేయం. అంతేకాదండోయ్, ప్రతి సందర్భంలోనూ నేనున్నాను. అన్ని సందర్భాలలోకి నేను ఇట్టే ఇమిడిపోతానమ్మా శుచిముఖి. నన్ను అందరూ ఆదరించిన వాళ్ళే. ఆబాల గోపాలాన్ని కూడా ఆహ్లాదపరిచే గుణం నాలో ఉందమ్మా. ఈ అవకాశం ఇచ్చిన నీకు ప్రత్యేక ధన్యవాదాలమ్మా శుచిముఖి. ఎంత చక్కని భాషా రూపానివి నీవు జానపద రమణి. కమ్మని తావులు వెదజల్లే నుడికారపు సొంపు నీ సొంతం సుమా. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంత ఘన కీర్తి గలవోడా, వీరవనితల గన్న తల్లేరా, వీరమాతల జన్మభూమేరా. ఆధునిక కాలంలో ఛందోరహితమైన వచన కవిత్వంలో కవులు సమాజంలోని మంచి చెడులను విశ్లేషిస్తున్నారు. తమ తమ అక్షర శరాలతో అవినీతికి గురిపెడుతున్నారు. భావ వ్యక్తీకరణలో పలు విధాలైన ధోరణులు చోటు చేసుకున్నాయి. భావ, అభ్యుదయ, విప్లవ, స్త్రీవాద, దళితవాద ఇత్యాది ధోరణులకు వచన కవిత ఆలంబన అయింది. కాలక్రమంలో వచన కవిత తన నిడివిని తగ్గించుకొని కొన్ని నిర్దిష్ట ప్రమాణాలతో అనేక లఘురూపాలుగా విలక్షణమైన పేర్లతో జనులకు చేరువ అయ్యింది. వచన కవితా తరుణి, లఘు కవితా రూపమా, ఛంద సంఖ్యలలో విడిచి భావ అభ్యుదయ రీతులను వెలయించిన నీ ప్రస్థానాన్ని విశదీకరించు సుందరి. కలభాషిణి, నన్ను ఇంకా పిలవలేదేంటా చూస్తున్నాను. నీ మనసుని, ఇప్పటి యువత మనసుని కూడా ఎంతగానో నచ్చే కవితా ప్రక్రియని నేను వచన కవితను. ఏమాత్రం మిమ్మల్ని ఎతులు నేర్చుకోమని, ప్రాసలు నేర్చుకోమని, ఛందస్సులో గణాలని, లఘువులని, గురువులని నేనేమీ ఇబ్బంది పెట్టను తల్లి. మనం రోజు మాట్లాడుకునే మాటల్లోనే మిమ్మల్ని కవిని చేసేస్తాను, రచయితని చేసేస్తాను. వచన కవిత అంటేనే చాలా చాలా తేలికగా మనం రాయగలం అనే ధైర్యాన్ని నేను ఇవాళ నీకు పరిచయం చేస్తాను సుమా. కరుణ అంటే బోధి వృక్షం, కరుణ అంటే సిలువ, కరుణ అంటే సబర్మతి. ఏమిటలా చూస్తున్నావు? అయిపోయింది. ఇదే వచన కవిత అంటే. ఎంత తేలిగ్గా ఎంత గొప్ప అర్థం వచ్చిందో చూసావా? తేలిక పదాల్లో అద్భుతమైన రచన వచన కవితలో చేయొచ్చు. ఒక్కో కిరణం వచ్చి చీకటి గుండెలో గుచ్చుకున్నట్లు
ఒక్కో చరణంలోని విసురు 100 చోట్ల తగిలేలా వచన గేయం వ్రాస్తాను అంటారు కుందుర్తి. చీకట్లో కిరణంలా నీ గుండెకి గుచ్చుకునేలా వచన గేయంలో అంతటి ధాటి, అంతటి సూటితనం ఉంది సుమా. మనం మొన్ననే జరుగుతున్న కుంభమేళాను కూడా మనం చిన్న మాటల్లో వచన కవితగా చెప్పేసుకోవచ్చు. ఎలా అంటే, మన కోసం సుధా బిందువులతో తరలిన పుణ్య వేళ, కోట్లాది జీవుల పాప ప్రక్షాళన విశ్వాసపు కుంభమేళ చెప్పేశాం. చూసావా, ఇదే వచన కవిత అంటే. మొన్ననే మనం నిర్మించుకున్న అందాల అయోధ్య రాముడి గురించి, ఇతిహాసపు తలుపులు తెరిచి అప్పుడెప్పుడో మాయమైన మందిరం మళ్ళీ వచ్చి పండుగ తెచ్చింది. ఇలా మనకొచ్చిన మాటల్లోనే మనం కవితని రాయగలం. ఇక్కడ మీకు ఒక విషయం మాత్రం గతం గుర్తు చేసుకోవాలి. కుక్క పిల్ల సబు బిళ్ళ హీనంగా చూడకు దేన్ని, రొట్టె ముక్క అరటి తొక్క బల్ల చెక్క నీ వైపే చూస్తూ ఉంటాయి, తమ లోతు కనుక్కోమంటాయి. తలుపు గొళ్ళెం హారతి పళ్ళెం గుర్రపు కళ్ళెం కాదేది కవిత కనర్హం, ప్రపంచమొక పద్మ వ్యూహం కవిత్వమొక తీరని దాహం. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. అవునండి, ఇవన్నీ శ్రీశ్రీ మహాప్రస్థానంలోనివే. నేను ఒక్కసారి మీరు వినే ఉంటారు కదా అని మళ్ళీ వినిపించాను. వాస్తవాలను బలంగా విప్పి అందంగా అక్షరాలను పేర్చటమే వచన కవిత. అందుకే దేవరకొండ బాలగంగాధర తిలక్ భావుకంగా అంటాడు, నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలని. అంత్యప్రాసలు, లయ, సామ్యవాక్యాలు, అనుభూతి భావచిత్రాలు ఇవన్నీ కూడా వచన కవికి అవసరమే. ఎలా వస్తాయంటే, మనం గొప్ప గొప్ప పుస్తకాలు చదివితే అవి మన సొంతమైపోతాయి. నేను చూశాను నిజంగా తల్లి లేక తండ్రి లేక తిండి లేక ఏడుస్తూ ఏడుస్తూ ముంజేతుల కన్నులు తుడుచుకుంటూ మురికి కాల్వ పక్కనే నిద్రించిన 3 ఏళ్ల బాలుణ్ణి. నిజానికి ఇలాంటి దృశ్యం మనమందరం కూడా చూసాం. కానీ బాలగంగాధర తిలక్ దీన్ని పదచిత్రంగా ఒక వచన కవితలో బంధించేశాడు, శాశ్వతం చేశాడు. మరి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వచన కవితలో ఆడుకునేవారు. బురద నవ్వింది కమలాలుగా, పువ్వు నవ్వింది భ్రమరాలుగా, పుడమి కదిలింది చరణాలుగా. ఇవి చూడటానికి ఎంతో లోతైన విశ్లేషణతో ఎన్నో అర్థాలు చెప్పగలిగిన వచన కవిత. మరి నీటి ప్రాజెక్టుని ఒక చిన్న ఉపమానంతో ఆయన ఎంత బాగా అందరికీ అర్థమయ్యేలా చెప్పారో చూడండి. పిచ్చిగా పరుగులెత్తే నదులను మచ్చిక చేసి పెరట్లో కట్టేసి పైరుపాపలకు పాలిచ్చే పాడి ఆవులుగా మలుచుకున్నాడు మనిషి. ఎంత బాగా చెప్పాడో చూడండి. కల్పన, దేశభక్తి, దైవభక్తి, సామాజిక అంశాలు, ఆక్రోశం, ఆవేదన, ఆర్తి, కోపం, సానుభూతి, ఇలా ఏదైనా మనం వచన కవితలో బలంగా చెప్పచ్చు. ఇందాక శతకంలో చెప్పినట్టుగానే అనేక అంశాలని మనం వచన కవితల్లో రాయొచ్చు. వచన కవిత అనగానే గుర్తొచ్చే పేరు కుందుర్తి ఆంజనేయులు గారిది. వారి అభివ్యక్తి నగరంలో వాన చాలా గొప్ప రచన. సగం వచ్చి సగం రాక స్వాగతం చెప్పని పట్నవాసాల సాగిన ఉదయపు జల్లు రాత్రి వచ్చిన చుట్టంలా తిష్ట వేస్తుంది. దీనికి కురవడం రాదు, పేదల్ని కరవడం ఒకటే వచ్చు. కురవటం రాదు, పేదల్ని కరవటం ఒకటే వచ్చు అన్న దాంట్లో ఆయన ఎంత గొప్ప చక్కటి ఉపమానాన్ని ఇచ్చారో చూడండి. మరో స్త్రీవాద కవయిత్రి విమల అంటారు, ఎంత అద్భుతమైనది వంటగది, ఎంత నోరూరిస్తుందో తాలింపు గుమాయింపులతో. అసలు మా అమ్మే నడుస్తున్న వంటగదిలా ఉంటుంది. తోమి తోమి ఆమె చేతులు అరిగిపోయాయి. గరిట తిప్పితే చాలు వంట సిద్ధం. తినేందుకు తప్ప ఇటు రారెవ్వరు.
వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి, అయినా చివరికి వంటింటి గిన్నెలు అన్నిటిపైన మా నాన్న పేరే అంటారు. ఒక స్త్రీవాద రచయిత్రి ఎంత బాగా విషయాన్ని చెప్పిందో చూద్దాం. ముక్కుపుడక 30 సార్లు తాకట్టు పెట్టినా, అవమానించినా, అనుమానించినా, కొప్పట్టి కొట్టినా మత్తులో లేకపోతే మంచివాడే అని బిరుదిచ్చే భారత వనిత. భారతీయ స్త్రీ సహనాన్ని గురించి వర్ణించే మాట అయినా దీంట్లో ఒక బాధ, ఒక ఆవేదన మనని కదిలింపజేస్తుంది. అలాగే పెళ్ళైన ప్రతి అమ్మాయి కొత్తల్లో చెప్పేది ఆయన గురించిన రామాయణమే, తరువాత ఆమె ఏడుపు కారణం ఆయన గురించిన భాగవతమే. ఇక్కడ ఒక మన ఆర్తి, మన ఆక్రోశం ఏవైనా సరే వచన కవితల్లో బలంగా అందరికీ అర్థమయ్యేలా తేలిగ్గా చెప్పచ్చు. మరి ఈ వచన కవితా ప్రవాహాన్ని గురించి చెప్పుకుంటుంటే ఎన్నో రచనలు గొప్ప ఉన్నాయి. కానీ మనకున్న సమయాన్ని బట్టి వచన కవితా ప్రవాహం అనేక పాయలైపోయింది. అది లఘు కవితలుగా కూడా పరిఢవిల్లింది. వేగవంతమైన ఈనాటి యువతకి చేరువైంది. అన్నీ వేగంగా జరిగిపోవాలి కదా ఈ రోజుల్లో. రుబాయిలు, గజల్సు, నానీలు, నానోలు, హైకోలు, రెక్కలు, ఏకపాద ద్విపాద కవితలు, ముక్కాలులు, సప్తపదులు, కిరణాలు, వీటన్నిటి గురించి మనం గజల్ గురించి తర్వాత వివరంగా విందాము. ఈలోపు ఒక్కొక్కటి ఊరికే చిన్న ఉదాహరణలు చూద్దాం. నాని సృష్టికర్త డాక్టర్ ఎన్ గోపి గారు అంటారు, ముఖం చూసి మనస్సు పట్టేస్తాడు, జ్యోతిష్కుడు కాదు, నా ఆత్మీయ మిత్రుడు. చూడండి ఎంత ఆలోచింపజేస్తుందో. అలాగే నానో ఈగ హనుమాన్ గారు, చదువు అందరిది, ఉద్యోగం కొందరిదే. అంతే అయిపోయింది కవిత. మరి కిరణంలో రావి రంగారావు గారు అంటారు, 4 కాళ్ళ కుర్చీ కదా, ఎక్కగానే మనిషి జంతువు, అంతే. ఇక హైకు అనేది జపాన్లోనే పుట్టింది, కానీ మన తెలుగు వాళ్ళు చాలా ఆదరించారు దీన్ని. వాగు ప్రవాహానికి అన్నీ కొట్టుకుపోతున్నాయి, చంద్రుడు తప్పించి అంటాడు తలతోట పృథ్వీ. ఎంత భావుకంగా రాశాడో చూడండి. ఇక రెక్కల్లో సుగంబాబు గారి కవిత, ఆదికవి ఆక్రంతనే తొలి శ్లోకం, అలా ఉపక్రమించింది ఆక్రోశం, దుఃఖ పరిహారం కవిత్వం. ఇక ముక్కాలు సృష్టికర్త డాక్టర్ జీవి పూర్ణచంద్, ఆయన ఏమంటారంటే, జీవితం గుడిలో వెలిగించిన దీపం కవిత. జీవితం గుడిలో వెలిగించిన దీపం కవిత దేవుడికి నిన్ను చూపిస్తుంది. నీకు దేవుణ్ణి చూపించటం కాదు, దేవుడికి నిన్ను చూపిస్తుంది. ఇక సప్తపది సృష్టికర్త సుధామ గారు, చాటు మాటు ఒప్పందం కుదిరితే సంతకం ఎంతసేపు రెప్పపాటు. ఇట్లా ఒక చక్కటి చిన్న చిన్న మాటల్లో మనం ఏ చురక వేయాలన్నా, ఏది విశ్లేషించాలన్నా చేయొచ్చు. మరి ఒక్క వాక్యంలో, నువ్వు ప్రవహిస్తున్న నదివి, నదిని ముద్దాడే తీరాన్ని నేను. మరి కలభాషిణి, ఈ ఒక్క చూపులో 1000 కృతజ్ఞతలు, 1000 స్వాగతాలు అందుకో. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. తెలుగు మరి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం రోజున మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగు మాట్లాడండి, తెలుగు వినండి, తెలుగు చదవండి, తెలుగులో నచ్చిన ప్రక్రియలో రచనలు చేయండి. అమ్మ భాషని పిల్లలేగా మరి రక్షించాలి. అవునా కలభాషిణి? జనజీవన విధానంలో మార్పులకు అనుగుణంగా వచన కవిత్వ రూపాలు పరిణామం చెందుతూ విస్తరించాయి. సామాజిక సమస్యలు చిత్రించి పరిష్కారం దిశగా పయనిస్తున్నాయి. మినీ కవిత్వానికి చమత్కారమే ప్రాణం. కొరడతో కొట్టినట్లుగా భావం చురుక్కుమని తగులుతుంది సుమా. విస్తృతమైన ప్రక్రియగా తెలుగు కవిత్వ రంగంలో ఉనికిని నిలబెట్టుకున్న వచన కవితా సుందరి, నీకు ధన్యవాదాలు. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంత ఘన కీర్తి గలవోడా, వీరవనితల గన్న తల్లేరా, వీరమాతల జన్మభూమేరా. గేయంలోని మాత్రా గతులను ఆధారం చేసుకుని వచ్చిన ప్రక్రియ గజల్. ఉర్దూ సాహిత్యంలోని
గజల్ మాతృకగా తెలుగు కవిత్వ రంగంలో కాలు మోపిన ప్రక్రియ గజల్. పారసీ ఉర్దూలలో గజల్ ఒక గులాబీ గుళుచ్చం, మత్త కోకిల రసాంధ్ర కూజితం, జోలపాడుతుంది, జ్వాలా రేపుతుంది. గజల్ భామిని, నీ మనోగతాన్ని వివరించు తల్లి. తప్పకుండా కలభాషిణి. సరస్వతీదేవి చేతి ముద్దుల చిలకవైన నీకు ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం రోజున నా హృద్గతమైనటువంటి భావాలను తెలియజేసేటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను. ఎక్కడో అరబ్బీ పార్సీలలో ప్రభవించి రసలోలుపులైనటువంటి కవుల వలన విశ్వవ్యాపితమైనటువంటి దానం నేను. ముఖ్యంగా ఉర్దూలో మహారాణిని అందలాలెక్కాను. అటువంటి నన్ను ప్రాచీనమైనటువంటి కవులు, అనేక మంది తెలుగు కవులు నన్ను చాలా ఇష్టపడ్డారు. గురజాడ అప్పారావు గారు ఒక పార్సీ గజల్ నడకను అనుసరించి ముత్యాల సరాలు రాశానని చెప్పుకున్నారు. అయితే నన్ను నా రూపంలో తెలుగులోకి తీసుకొచ్చినటువంటి వారు మహాకవి దాశరథి గారు. కామన అనేటువంటి శీర్షికతో మరి నన్ను ఆయన రచించడం జరిగింది. అందులో ఉండేటువంటి రమ్మంటే చాలుగాని రాజ్యాలు విడిచిరానా, నీ చిన్ని నవ్వు కోసం స్వర్గాలు గడచిరానా అనేటువంటి గజల్ మొట్టమొదటి గజల్గా చెప్తారు. నన్ను తెలుగు తోటలో ఒక గులాబీ అంటుగా నన్ను నాటినది దాశరథి గారు అయినప్పటికీ నన్ను విశ్వవ్యాపితం చేసి విస్తృతంగా రచించినటువంటి ప్రతిభ నడిచే జ్ఞానపీఠంగా చెప్పబడేటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికే చెల్లుతుంది. మరి అంతకుముందు నన్ను భగ్న ప్రేమకి, సూఫీ తాత్వికతకి, అలాంటి కొన్ని అంశాలకి నన్ను పరిమితం చేసినా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఏం చెప్పారంటే, గజల్ ప్రేమ ప్రపంచం నుంచి ప్రపంచ ప్రేమలో పడింది అంటూ సామాజిక ప్రయోజనం కోసం నా మీద అపారమైనటువంటి నన్ను అనేక రూపాల్లో గజల్గా ఆయన రాయటం అనేది జరిగింది. మరి చాలా మంచి మంచి గజళ్ళను ఆయన రాశారు. ఆయన రాసిన గజళ్ళనన్నింటినీ కూడా డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు తన మధుర గానంతో అనేక చోట్ల గానం చేయటం వల్ల నేను విశ్వవ్యాపితమయ్యాను. అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు అంటూ అమ్మ యొక్క ఔన్నత్యాన్ని తెలియచేసిన, పరుల కొరకు పాటుపడని నరుని బ్రతుకు దేనికని, మూగనేలకు నీరందివని వాగు పరుగు దేనికని అంటూ మనిషి యొక్క జీవన సార్థక్యాన్ని గురించి తెలియచేసినా కూడా ఆయనకే చెల్లింది. ఆయన రాసినటువంటి మరొక స్ఫూర్తివంతమైనటువంటి గజల్ని నేను ఒకసారి పాడి వినిపిస్తాను. మంచు పొగలుండేది మరికొన్ని నిమిషాలే, మంచు పొగలుండేది మరికొన్ని నిమిషాలే, ఆపిదపా నిండేవి ఆదిత్య కిరణాలే, మంచు పొగలుండేవి మరికొన్ని నిమిషాలే, ఆపిదపా నిండేవి ఆదిత్య కిరణాలే, ముళ్ళు కాటేస్తున్నా జల్లు జడిపిస్తున్నా, ముళ్ళు కాటేస్తున్నా జల్లు జడిపిస్తున్నా, కడదాకా నడిచేవి తడబడని చరణాలే, తడబడని చరణాలే, మంచు పొగలుండేది మరికొన్ని నిమిషాలే, ఆపిదపా నిండేవి ఆదిత్య కిరణాలే, మనిషి పశువవుతుంటే మతము విషమవుతుంటే, మమతలను పంచేది మడిలేని హృదయాలే, మడిలేని హృదయాలే, మంచు పొగలుండేది మరికొన్ని నిమిషాలే, ఆపిదపా నిండేవి ఆదిత్య కిరణాలే,
లోన ఏ సెగలున్నా బయట ఏ పొగలున్నా లోన ఏ సెగలున్నా బయట ఏ పొగలున్నా దయను కురిపించేవి తడి ఉన్న నయనాలే తడి ఉన్న నయనాలే మంచు పొగలుండేది మరికొన్ని నిమిషాలే ఆపిదప నిండేవి ఆదిత్య కిరణాలే కాలమే చీకటిలా కళ్ళలో జొరబడిన ఓ సినారే నీవి ఉరిలేని ఉదయాలే ఉరిలేని ఉదయాలే అంటూ అద్భుతంగా మానవులకు స్ఫూర్తిదాయకమైనటువంటి ఎన్నో గజళ్లను ఆయన రాయటం జరిగింది. ఇలాంటివి చెప్పుకోదలుచుకుంటే అనేకమైనటువంటి గజళ్లను మనం చెప్పుకోవచ్చు. ఆయన తరువాత శ్రీ రెంటాల శ్రీనివాసరావు గారు, శ్రీ వెంకటేశ్వరరావు గారు, ఆయన శ్రీనారాయణ రెడ్డి గారి బాటలోనే అనేకమైనటువంటి చాలా మంచి మంచి గజళ్లను రాయటం జరిగింది. మరి ఇందాక అమ్మ గురించి శ్రీనారాయణ రెడ్డి గారు రాసినట్టే వీరు రాసినటువంటి నాన్న మీద రాసినటువంటి గజళ్ళు ప్రజల యొక్క గుండెలకు హత్తుకుపోయింది. ఆ గజల్లోని ఒక 2 షేర్లను నేను వినిపిస్తాను. చెట్టుకేమో విత్తు కురుణమున్నది తెలియలేదు, చెట్టుకేమో విత్తు కురుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు, చెట్టుకేమో విత్తు కురుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న రుణం ఎంతన్నది తెలియలేదు, చెట్టుకేమో విత్తు కురుణమున్నది తెలియలేదు, నాన్న నాకు చొక్కా తొడగడమే తెలుసుగాని కనిపించని కవచమొకటి కడుతున్నది తెలియలేదు, చెట్టుకేమో విత్తు కురుణమున్నది తెలియలేదు అంటూ నాన్న యొక్క ఔన్నత్యాన్ని ఆకాశమంత ఎత్తున నిలబెట్టారు. అలాగే సమాజాన్ని చూసేటువంటి దృష్టిలో మార్పు అనేటువంటిది ఉండాలి అనే విషయాన్ని తెలియచేస్తూ మరి ఒక గజల్ని ఆయన రచించారు. ఆ గజల్ దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టిని విన్నాను, దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టిని విన్నాను, నువ్వది వాదం అన్నావు నేనది వేదం అన్నాను, నువ్వది వాదం అన్నావు నేనది వేదం అన్నాను, సంత నడుమ ఒక జోలె పట్టి పసి గొంతు మోగుతుంటే, సంత నడుమ ఒక జోలె పట్టి పసి గొంతు మోగుతుంటే, నువ్వది గేయం అన్నావు నేనది గాయం అన్నాను, నువ్వది గేయం అన్నావు నేనది గాయం అన్నాను, కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెబుతుంటే, నువ్వది వినోదం అన్నావు నేనది ప్రమాదం అన్నాను, నువ్వది వినోదం అన్నావు నేనది ప్రమాదం అన్నాను అంటూ సమాజంలో జరిగేటువంటి అంశాలను చూసే దృష్టిలో మార్పు రావాలని తెలియచేస్తూ సమాజానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి మార్పు తీసుకొచ్చేటువంటి అద్భుతమైనటువంటి గజళ్లను శ్రీ రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు రాయటం జరిగింది. అట్లాగే మరొక గొప్ప గజల్ కవి శ్రీ పెన్నా శివరామకృష్ణ గారు, ఆయన కూడా అనేకమైనటువంటి మంచి గజళ్ళు రాశారు. వాటిల్లో నేను ఒక 2 మతలాలను 2 షేర్లను వినిపిస్తాను. ఒకటి అద్భుతంగా రాసినటువంటి గజల్స్ అవి. పూలదారిలో వెళితే లోకం తీరే తెలియకపోయేది, పూలదారిలో వెళితే లోకం తీరే తెలియకపోయేది, కంటకమే లేకుంటే హృదయం పువ్వును తలవకపోయేది, పూలదారిలో వెళితే లోకం తీరే తెలియకపోయేది, మట్టే మనిషిగా మనిషే మట్టిగా మారుట విశ్వరహస్యం, అంతాక్షణికం అనుకుంటే ఆ పువ్వే పూయకపోయేది, కంటకమే లేకుంటే హృదయం పువ్వును తలవకపోయేది, పూలదారిలో వెళితే లోకం తీరే తెలియకపోయేది, మట్టిగా మారే దేహం కోసం పరుగులు ఎందుకు అనుకుంటే, మట్టిగా మారే దేహం కోసం
కోసం పరుగులు ఎందుకు అనుకుంటే గుహలను దాటిన మానవ పాదం, గుహలను దాటిన మానవ పాదం చంద్రుణ్ణి చేరకపోయేది. కంటకమే లేకుంటే హృదయం పువ్వును తలవకపోయేది. పూలదారిలో వెళితే లోకం తీరే తెలియకపోయేది అంటూ కష్టాలని సకారాత్మకంగా మనకి ఏ రకంగా మంచి మార్గంలోకి మారాలి మానవుడు అనే విషయాన్ని, కృషిని ఆపకుండా ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని తెలియజేసినటువంటి మంచి గజళ్ళు ఆయన రాయటం అనేది జరిగింది. తర్వాత రసరాజు గారు అద్భుతమైనటువంటి గజళ్ళను రాశారు. వాటిల్లో భార్యని భర్త చూసే విధానాన్ని మారాలని చెప్పి తెలియజేసినటువంటి ఒక మంచి గజల్ని నేను ఇప్పుడు వినిపిస్తాను. తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా, నడుం వాల్సలేదేమని అన్నానా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా, చీర నీకు బాగుందని పొగిడానే గాని ఆ చీరకు నీవే, ఆ చీరకు నీవే సొగసని అన్నానా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా, జడలో మల్లెల వాసన పీల్చానే గాని నీ మనసులోని, నీ మనసులోని పరిమళాన్ని చూసానా ఎప్పుడైనా అంటూ ఆడవాళ్ళని ఎలా చూడాలి భర్తలు అనే దాన్ని తెలియజేసినటువంటి ఒక మంచి గజల్ ఇది. కేవలం మగవాళ్లే కాకుండా ఆడవాళ్ళు కూడా అనేక మంది రాశారు, ఇంకా అనేక మంది గజళ్ళు రాశారు. వాళ్ళల్లో డాక్టర్ ఎంబిడి శ్యామల్ రాసినటువంటి ఒక గజల్ని వినిపిస్తాను. కనులు ఎంతగా తడిసినా నీ కలలు జాగ్రత్త, కనులు ఎంతగా తడిసినా నీ కలలు జాగ్రత్త, హృదయమెంతగా నలిగినా స్పందనలు జాగ్రత్త, బ్రతుకు ప్రశ్నకు బదులు చెప్పుట కష్టమంటావా, ఉచ్చులై మనసులను లాగే వలలు జాగ్రత్త, కనులు ఎంతగా తడిసినా నీ కలలు జాగ్రత్త, వడిగా పారే నదివి నీవు ఆగిపోగలవా, ఉప్పొంగి దూకి చెడును కడిగే అలలు జాగ్రత్త అంటూ అద్భుతమైనటువంటి గజల్ని రాశారు. ఇలా చెప్పుకోవాలంటే అనేక మంది గజల్ కవులు ఇదివరకే కాకుండా ఇప్పుడు కూడా అనేక మంది నన్ను ప్రజల్లో మమేకం అయ్యే విధంగా అనేక గజళ్ళను రాస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కలభాషిని నీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇతర భాషా సాహిత్య సంప్రదాయాలను సైతం తనలో ఇముడ్చుకుని తనదైన మాధుర్యాన్ని సొబగులను రంగరించి రసావిష్కృతిని అందించగల భాష మన మాతృభాష తెలుగు. ఉర్దూ, పారసీల మూలాలతో తెలుగులో ప్రవేశించి కాలక్రమంలో భారతీయ సాహితీ స్రోతస్వినిలో మమేకమై జాలువారుతుంది గజల్. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంత ఘన కీర్తి గలవోడా, వీరవనితల గన్న తల్లేరా, వీరమాతల జన్మభూమేరా. సభాసదులారా, యువతీ యువకులారా, తేనెల తేటల పలుకులకు నిలవైన మన తెలుగు భాషా సౌరభాలను ఆస్వాదించారు కదా. మన తెలుగు ఎంత కమనీయమైనదో గమనించారు కదా. నేటి సభలో పాల్గొన్న ఈ ప్రక్రియలే కాకుండా తెలుగు భాషా కీర్తిని హిమవత్ పర్వత శిఖరాగ్రంపై నిలిపినది అవధానం. తెలుగు పద్యానికి అది ఒక పారిజాత తరువు. ఇంకా యక్షగానం, దండకం, నాటకం, రెక్కలు, మొగ్గలు, పక్షులు ఇలా అనేక రూపాలలో బహుముఖీరంగా విస్తరించిన కవిత్వ ప్రక్రియలతో ఆకాశమే అవధిగా విరాజిల్లుతున్నది మన మాతృభాష తెలుగు. మాతృభాషను మరవకండి. ఒక చక్కని దృశ్యం చూసినప్పుడు, ఒక చమత్కార భావన అంకురించినప్పుడు, సామాజికమైన అవినీతిని ప్రశ్నించాలి అనుకున్నప్పుడు
మీ ఆలోచనలకు అక్షరాలు జోడించండి, మీ భావాలకు పదును పెట్టండి, మరో వినూత్న ప్రయోగానికి నాంది పలకండి. ఇదండి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషా సిరులు, తెలుగు సాహితీ సౌరభాలు, సాహితీ రూపకం. ఇందులో పాల్గొన్న కవయిత్రులను పరిచయం చేసుకుందాం. పద్యం సాహితీశ్రీ డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి గారు. తెలుగు అధ్యాపకురాలు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వీరు తెలుగు, సంస్కృతం, జ్యోతిష్యంలో ఎంఏ చేశారు. పోతన భాగవతం, మాతృత్వం అనే అంశంపై పీహెచ్డీ చేసి పట్టా పొందారు. విద్యార్థులచే సాహిత్య రూపకాలు, పద్యాల తోరణం, తెలుగు, సంస్కృతం, గణితం, భగవద్గీత అవధానాలు చేయిస్తూ ఉంటారు. భాగవత రత్న, సాహితీశ్రీ వంటి బిరుదులు అందుకున్న వీరు 2019 రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. శతకం గురించి వివరించారు ఆచార్య వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు. ప్రముఖ సాహితీవేత్త. భగవద్గీత వ్యక్తిత్వ వికాసం, ఎక్కడికి పయనం, వచన కవిత్వం, అభిశప్త కథలు రచించారు. ముకుందమాల, మహాదేవి మత్తేభతారావళి, దివాకర వృత్త తారావళి, పంచభూత తారావళులకు ప్రామాణికమైన వ్యాఖ్యలు రచించిన విదుషీమణి. పూర్తిగా మహిళల కోసం అనేక సాహితీ రూపకాలు రచించి వేదికలపై ప్రయోక్తగా మన రాష్ట్రంలో పలు సాహితీ ప్రదర్శనలు అందించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులుగా, ప్రిన్సిపల్గా 3 దశాబ్దాల పాటు సేవలు అందించారు ఆచార్య వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు. జానపదం గురించి పాడి వివరించారు డాక్టర్ చల్లా సీతా మహాలక్ష్మి గారు. ఎంఏ పీహెచ్డీ చేసిన విశ్రాంత తెలుగు పండిట్, సాహిత్యాభిలాషి, సాహితీ రూపకాలలో పాల్గొంటూ ఉంటారు. ఆకాశవాణి, దూరదర్శన్లలో పలు సాహిత్య, జానపద అంశాలలో పాల్గొంటూ అనేక కార్యక్రమాలలో వీరు పాల్గొన్నారు. తర్వాత వచన కవిత గురించి వివరించారు డాక్టర్ వేమూరి సత్యవతి గారు. తెలుగు, సంస్కృతంలో ఎంఏ చేసి ఎంఫిల్, పీహెచ్డీ చేశారు. ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. అనేక సాహితీ సభల్లో, సాహితీ రూపకాలలో పాల్గొన్నారు. వచన కవితలు, కథలు, కవితల్లో పలు రచనలు చేశారు. సమీక్షలు చేయడంలో సత్యవతి గారు దిట్ట. చివరిగా గజల్ కార్యక్రమంలో పాల్గొన్నారు డాక్టర్ ఎంబిడి శ్యామల గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాల ప్రిన్సిపల్. అభిజ్ఞాన శాకుంతలం, ఆంధ్రీకరణల అనుశీలన అనే అంశంపై పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా పొందారు. 4 గజల్ కవితా సంపుటాలు, 3 వచనా కవితా సంపుటాలు రచించారు. రాష్ట్ర ప్రభుత్వం వారిచే ఉగాది పురస్కారం అందుకున్న ఎంబిడి శ్యామల గారు మాత్రా ఛందస్సులో కోయిలమ్మ పదాలు రచించారు. మరొక్కసారి మా దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. రాజలసీమ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే, మనదే, మనదేరా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైన మన అంతరంగమొకటేనన్న, యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాషన్నా. వచ్చిందన్నా వచ్చాడన్నా, వచ్చిండన్నా వచ్చాడన్నా, వరాల తెలుగు ఒకటేనన్నా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది.